నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. కడప జిల్లా వేంపల్లి మండలం వేంపల్లిలో చుట్టుపక్కల గ్రామాలలో ఒక అమ్మాయి మేకలు మేపుకుంటూ బయటికి వెళ్ళింది ఆ కొండ ప్రాంతాల చుట్టూ. అయితే కొంతమంది అబ్బాయిలు యువత అమ్మాయిని ఫాలో అయ్యి ఇబ్బందులు గురి చేసే విధంగా ఏర్పడ్డారు. ఒక వీడియో కూడా అమ్మాయి భయపడుతూ ఒక వీడియో కూడా వీళ్ళు తీశారు అబ్బాయిలు. ఆ వీడియో కూడా కొద్దిగా నిన్న మొన్న పూర్తిగా వైరల్ అయింది. ఆ విషయంలో అక్కడున్న స్థానికులు అమ్మాయిని గాలించేస్తే కనపడలేదు అమ్మాయి. తర్వాత వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పెట్టారు. పోలీస్ స్టేషన్లో దాదాపు పులివెందుల డిఎస్పీ గారు, స్థానిక సిఐ గారు, ఎస్ఐ గారు రకరకాలుగా ఆలోచన చేశారు. అంతలోపల అమ్మాయికి సంబంధించిన బంధువులు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అమ్మాయి ఆచూకు కోసం గాలించారు. తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చే లోపల అమ్మాయి భయపడుతూ ఒక వీడియో బయటకు వచ్చింది. ఎవరైతే ఆ వీడియో తీశారో అబ్బాయిలు వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ పోలీసులు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో దాదాపు ఆ మీడియా ప్రకారంగా కానీ ప్రింట్ మీడియా ప్రకారంగా కానీ అమ్మాయి దాదాపు 10 గంటల సమయం నైట్లో వీళ్ళు వెతుకుతూ ఉంటే కనపడిందని అక్కడ వెంటనే సిఐ గారికి ఫోన్ చేసి అమ్మాయిని తీసుకొచ్చారు. అప్పటికే చాలా వరకు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీస్ స్టేషన్ పైనే దాడులు చేయడానికి ఆ యువకులను మాకు అప్పగించండి అన్న ఆలోచనలు ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఆవేశంగా అక్కడ చేరుకున్నారు. కాబట్టి చాలా వరకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకవైపు తప్పు ఉందా, మరోవైపు తప్పు ఉందా అంటే ఇరువైపుల తప్పు ఉంటుంది. కానీ గ్రామాలలో కూడా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు పొలం పనులకు వెళ్తుంటారు. మేకలు మేపుకోవడానికి, లేదంటే గొర్రెలు మేపుకోవడానికి, లేదంటే ఎనుములు, గేదెలు ఇలా చాలా వరకు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. కొంతమంది గడ్డికి వెళ్తుంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ పట్టణ వాతావరణం, సిటీ వాతావరణం ఏ విధంగా అయిందో పల్లె వాతావరణాలు కూడా ఆ విధంగా తయారయ్యాయి. కాబట్టి అక్కడ ఉన్న మహిళలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఎవరైనా కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉండే విధంగా కూడా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా విన్నవిస్తున్నాం. చాలా వరకు అజాగ్రత్తతో ఉండకూడదు. పోలీస్ స్టేషన్ వైపు కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ ఎన్ని విధాలుగా చేయాలన్నా అది న్యాయపరంగా ఉండే విధంగానే చేయాలని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తాం.